ఇస్తున్నాను. అయ్యా, ఈ సమయంలో నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని తనను, తన పెరిమిటిని, తన బిడ్డలను, తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి రక్షణ మార్గంలోకి నడిపించండి. లోకములో ప్రభువ పాపం ఉంది, ఆ పాపం ద్వారా మరణం ఉంది. ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభువ మీరు 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చి ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే ఈ క్రిస్మస్ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సమయంలో కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా తనను, తన కుటుంబాన్ని, తన బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించి ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు ఆనందాలు మీ బిడ్డ పొందుకున్నట్టు సహాయించమని ఏసైనామములో వేడుకుంటున్నాను. ఈ సంతోషము నీకు కావలెనా. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎల్లలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని మీ దయ చొప్పున, మీ కృప చొప్పున ఆశీర్వాదాలతో నింపండి, మేలులతో నింపండి. తన ఉద్దేశాలను సఫలపరిచి ప్రభువా మీ యొక్క సులువు చెత్తకు నడిపించబడటకు ప్రభువా నిన్ను సొంత రక్షకుడిగా నీ కుమార్తె అంగీకరించినట్లు ప్రభుత్వం పెట్టమని యేసునామములో తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, రక్షకుడ, విమోచకుడ, చాలిన దేవుడ, సహాయకుడ, స్తోత్రాలు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కృపలో వర్తింపు చేసి ఎవరి కాలంలోనే రక్షణ మార్గంలోకి నడిపించి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు ప్రభుత్వం పెట్టమని మంచి దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్యుడా, నీతిమంతుడా, యుగాలకు సర్వయుగాలు సజీవుడ, స్తోత్రాలు బిడ్డలు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కృపలో వర్ధిల్లప చేసి మహిమ పొందమని కనికర స్వరూపుడా, ప్రభుత్వ దేవుడా, దయగలిగిన మా తండ్రి, దయాళుడైన మా ప్రభు, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. చిన్నబిడ్డ దీవించి ఆశీర్వదించి వైద్యులు, జ్ఞానములు మీ దయలో వృద్ధి పొంది వర్ధిల్లు సహాయం చేయమని రక్షణ మార్గంలో బాల్యం నుంచి నడిపించమని ఏసైనామములో మంచి దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్యుడా, నీతిమంతుడా, యుగాలకు సర్వయుగాలకు సజీవుడా, స్తోత్రాలు బిడ్డను దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలో నడిపించి మీ పరిచయకు బలమైన స్థలంగా నీ బిడ్డను పరిగణించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తన కుటుంబాన్ని, తన పెనిమిటిని, తన కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించి అయ్యా ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు తన గృహము, తన బిడ్డలు, తన కలిగిన వారందరూ కూడా అనుభవించినట్లు సహాయం చేసి నిజానికి ఆకర్షించమని ఏసైనామములో మహిమా ప్రభావం మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను. బిడ్డ దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోకి నడిపించండి. ఈ కొమ్మాలపాడు గ్రామంలో, ఈ ప్రాంతంలో ఈ ఉదయకాల సమయంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటుండగా హస్తవార్గం ద్వారా ఆకర్షించబడి మీ బిడ్డలు ప్రార్థన చేయించుకుంటూ ఉండగా ప్రార్థన ఫలం మీ బిడ్డలు పొందుకుంటూ మీ సన్నిధికి ఆకర్షించబడి రక్షణ మార్గంలోకి నడిపించబడినట్లు సహాయించు లేసంగా సంతోషమే. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నీ దయలో నీ కృపలో వర్ధిలపు చేసి వయసు నీ జ్ఞానం మీద నీ దయంలో వర్ధిల్లి అయ్యా చిన్నతనంలోనే నేను రక్షకుడిగా అంగీకరించుటకు కృప చూపెట్టి మహిమపడమని కృపాక్షేమంలో బిడ్డ వెంట తీస్తామని వేసినామని పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రాలు చెల్లిని దీవించి ఆశీర్వదించి తను, తన కుటుంబాన్ని నీ దయలో నీ రెక్కల మాటను భద్రపరిచి ఈ సంవత్సర కాలం అంతా కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభు రక్షణ మార్గంలో నడిపించి మహిమ పొందమని హ్యాపీ క్రిస్మస్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి. ప్రభా మీ బిడ్డ నడిపించబడినట్టు ఆశీర్వాదాలతో రక్షణ మార్గంలో నడిపించి అయ్యా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు సహాయం చేసి రాబోయే ఒకరితో మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డను దీవించి ఆశీర్వదించి తన కుటుంబాన్ని మీరు దీవించి మేలుపై జ్ఞాపకం చేసుకుని వయసు జ్ఞానం మీద నీ దయందు బిడ్డ వృద్ధి పొంది వదిలినట్టుకు సహాయం చేసి ప్రభా నీ కృపలో ఆశీర్వదించి తన చేయవలసిన ప్రతి పనిలోనూ నీ యొక్క కృప తోడుగా ఉంచండి. యవ్వన కాలంలో బిడ్డ ఉండగా రక్షణ మార్గంలో నడిపించి
మహిమ గంట ప్రభావాలు పొందుకోమని పరిశుద్ధుడా ప్రేమ తండ్రి విజయం కలిగిన దేవా విజయం అంటే కొరకు ప్రార్థిస్తున్నాను. విజయం అంటే చేసుకొని నీ దయలో నీ ప్రభావం వర్ధలింపు చేసి సమర్థను రక్షణ మార్గంలోకి నడిపించి మహిమ గంట ప్రభావాలు పొందుకోమని కృపను ఆశీర్వదించి వర్ధలింపు చేయమని చేస్తున్నాను. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఎవరైనా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ సహోదరి మంగమ్మ గారి కొరకు తన పెనిమిటి బిడ్డల కొరకు తన వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలను రక్షణ మార్గం ముందు కన్నడ అభివృద్ధి గ్రహించి మీ సన్నిధికి ఆకర్షించండి. మీ సన్నిధిలో శ్రేష్టమైన మాటల ద్వారా వారి జీవితాలలో పట్టబడి సంతోషం ఆనందం వారి హృదయాల్లో అయ్యా కొట్టడానికి అయ్యా వారి హృదయాల్లో చేసుకుంటానికి కొరకు చూపెట్టింది. విశేషించిన అయినా చాలా మందితో మీ బిడ్డలు కాపాడుతూ వచ్చారు. నూతన సంవత్సరంలో కూడా రెండంతల ఆశీర్వాదంతో మీ బిడ్డలు నింపమని బోత్ ఆర్ యూ బ్రదర్? ఓకే మా వందనాలు రా. బాగున్నావా? పండుగ చర్చికి రండి అమ్మా. రండి ఈ పిల్లలు ఇద్దరు రండి రా. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరి తన భర్త తనకిచ్చిన బిడ్డలు ఇరువురు కొరకు ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఆశీర్వాదం పొంది మీ కృపను పొంది మీరు మీ కుటుంబాన్ని మీరు అన్ని విషయాల్లో దీవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రభు మీ బిడ్డలకు రక్షణ మార్గంలోకి నడిపించండి. వారం వారం మీ సన్నిధికి నడిపించి మీ సన్నిధిలోని సమృద్ధి నీ యొక్క ఆనంద ప్రవాహంలో మీ బిడ్డలు సాగునట్లు సహాయం చేసి విశేషించి ప్రభు ఈ సంతోష క్రిస్మస్ శుభానందంలో మీ బిడ్డల కొరకు మేము ప్రార్థించి వెళ్తూ ఉంటుండగా ఈరోజు ప్రభు వారు కూడా మీ సన్నిధికి నడిపించబడినట్లు కృప చూపెడుతూ రమ్మని కృపాక్షేమంతో మీ బిడ్డను తృప్తిపరిచి ఈ కుటుంబానికి పరిపూర్ణమైన రక్షణ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. సత్యాన్ని నమ్మండి, సత్యమైన మార్గంలో నడవండి. ప్రభువారు ఏమన్నా అంటే నేనే మార్గం సత్యం సత్యము జీవములు అయ్యం. ప్రభువు వారు చెప్పినట్లుగానే సత్యమైన న్యాయమైన మార్గంలో మీరు నడిస్తే మీకు నెమ్మది శాంతి సమాధానాలు సమృద్ధిగా ధారాళంగా మీకు కలుగుతాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేగల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి రక్షకుడు విమోచకుడు చాలిన దేవుడు సహాయకుడు స్తుతికి స్తోత్రాలు పాత్రుడు వందనాలు. బిడ్డ దీవించి ఆశీర్వదించి తల్లిదండ్రుల దయలోను పెద్దల దయలోను వృద్ధి పొంది వర్తిల్లి నేను సొంత రక్షకుడిగా బాల్యంలోనే అంగీకరించినట్లు సహాయం చేయమని యేసయ్యనామములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రియ గ్రామ ప్రజలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరాల క్రిందట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చాడంటే పాపుల్ని రక్షించడానికి, రోగుల్ని బాగు చేయడానికి. ఎవరు పాపులంటే పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణం నిత్య నరకానికి దారి తీస్తుంది కనుక ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అవుతుంది కనుక మీరు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మీ పాపశాపాలన్నింటినీ పోగొట్టుకొని యేసు ప్రభు వైపు చూడాలని దేవుని సేవకులుగా తెలియజేస్తున్నాం. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరని ప్రభు చెప్పాడు. పరలోకానికి వెళ్లే మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారి వైపు మీరు చూసి ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవా శివాధిపతి వీరాధిపతి కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తన కుమారుడు కోడలు జ్ఞాపకం చేసుకోండి. కృపలో వర్తింప చేసి వారు మీ సన్నిధికి ఆకర్షిస్తున్నందుకు స్తోత్రాలు. రక్షణ మార్గంలో నడిపించి మస్తాను కదా
మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మస్తాన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. తల మొదలుకొని అధికారుల వరకు నీ కుమారుని తాకండి. నీ కుమారుని శరీరంలో పనిచేస్తున్న ప్రతి బలహీనతను పారదోలి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపి అయ్యా నీ తండ్రికి ఆకర్షించబడి నీ సన్నిధిలో శ్రేష్టమైన మాటలు విని నేను సంసరక్షకుడిగా తన కుటుంబం అంగీకరించినట్లు సహాయం చేయండి. మీ దాసులుగా మీ బిడ్డలను ఆశీర్వదించి వెళ్తున్నాను. మీ సంతోష క్రిస్మస్ సంతోషాన్ని ఒక్కరోజు మాత్రమే కాదు నాయన, రక్షకుడిగా మిమ్మల్ని తన హృదయంలో చేర్చుకుని ప్రతిరోజు మీరు బట్టి ఆనందించినట్టు సహాయం చేసి మహిమ పొందమని మస్తాని గారి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ఏసేనామం నేర్చుకున్నాం సార్. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోక తండ్రి, సైదాబి సిస్టర్ గారి కొరకు సైదావళి గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని వారి గృహం ఎదుట నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాము. రక్షణ మార్గంలోకి నడిపించి మునుపు ఎన్నడెరగని రీతిగా ఆశీర్వాదాలతో దీవులతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. పరిశుద్ధ ప్రేమ జీవం కలిగింది బిడ్డను దీవించి ఆశ్రదించిన దైవం నీ కృపలో వర్ధనం చేసి మహిమనేసే నామమున పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవా, స్తోత్రాలు మీకు వందనాలు. నవీజు భాషను దీవించి ఆశ్రవదించి నీ దయలో వర్ధలింప చేసి బాల్యం నుంచి నీ కృపలో వర్ధలింప చేసి మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దుర్దేవాంజీ అంకులను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా తన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. కృపా క్షేమములతో మీ బిడ్డలు నింపి మేలు కనికరం దీవెన అనుగ్రహించి రక్షణ మార్గంలోకి నడిపించి మహిమ ఘనత ప్రభావాన్ని మీ బిడ్డల ద్వారా పొందుకోమని యేసయ్య నామములో వేడుకున్నాం సార్. ఏం పేరు పండుగ రోజు కదా నీళ్ళు పోస్తున్నాడు. రాత్రి జ్వరం అంతవరకు మహిమా ప్రభావములు కదా మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి రక్షకుడ విమోచకుడ చాలిన దేవుడ, స్తోత్రాలు పాత్రలు మీకు వందనాలు. మీ బిడ్డను దీవించి ఆస్వాదించి మేలుకై కృపకై దీవెనకై జ్ఞాపకం చేసుకుని లేస్తున్నాము వెళ్తున్నాం. ఎలా ఉండవు? ఏ కాడికి బర్రెలు మేవటమేనా? చర్చికి వచ్చేది ఏమైనా ఉందా? పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి రక్షకుడు విమోచకుడ చాలిన దేవుడ, స్తోత్రాలు పాత్రలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి కృపలో భద్రపరిచి మునికన్నడ ఎదురుగా ఆశీర్వాదాలతో మేలుతో తృప్తిపరిచి మహిళ పొందమని రక్షణ మార్గంలో గమనం నడిపించి మన ఏసనామం నడుపుతున్నాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రాలు బిడ్డను దీవించి ఆస్వాదించి నీ దయలో నీ కృపలో బలపరిచి మన ఏసనామం నడుపుతున్నాం. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోక తండ్రి, రమణకను దీవించి ఆస్వాదించి మీ దయలో మీ కృపలో వర్ధలింప చేసి మహిమ పొందండి. ఈరోజు మీ ప్రియ బిడ్డలను దర్శించి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటుండగా అయ్యా ప్రభా, బిడ్డ జీవితంలోనూ బిడ్డ హృదయంలోనూ రక్షణ మార్గాన్ని అనుగ్రహించి ఆకాశపు వాకిలి చేసి విస్తారమైన దేవుని ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపి మహిమ గంట ప్రభావం పొందుకోమని కృపలో వర్ధలింప చేయమని ఇదే నోట్లో ఏది పడితే అది పెట్టుకోబాకమ్మా. తిరుగు, నాకెళ్ళి తిరుగు. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏమైంది పాడలా? అమ్మవాళ్ళది ఎవరురా? చిరుకుంపాలెం, సత్రంపల్లి దగ్గర. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన ప్రియమైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి ఎవరైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరి అనంత లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాను. తన భర్త కొరకు, తనకి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డకు నూతన బలం, నూతన శక్తి, ఆరోగ్య బలములతో నింపండి. కృపలు వర్ధలం చేసి ఆకాశవాసి తెలిసి మహిళలందరూ పొందుకుని వేసే నామం రండి, చర్చికి రండి.
చదువుకుంటున్నావా? కరెంటు పని. వెంకటకృష్ణ పరిశుద్ధ ప్రేమల తండ్రి వెంకటకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ దయలో నీ కృపలో వర్ధలకు మేలును ఆశీర్వాదం జీవన అనుగ్రహించి కృపలో బలపరచు బాగుంది. ఫస్ట్ మీ ఇంటికి వచ్చిన ప్రార్థన చేశాను. నేను ఊరు వచ్చిన మహిమా ప్రభావం గల మా ప్రియమైన కరుణకు తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఎరలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాను. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని తన భర్త తన పిల్లలు నీ దయలో నీ కృపలో ఎదుగుతూ పిల్లలు ఎవరి కాలానికి వచ్చి ఉండగా వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించి మహిమ పొందండి. అయ్యా వారం వారం నీ సన్నిధికి నీ బిడ్డ నడిపించుకోవటకు నీ సన్నిధిలోని మాటలు విని రక్షణ మార్గంలో నడిపించబట్టుకు సహాయం చేయండి. దేవుడా మీరు మనుషుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రభావ పాపశాపాల నుంచి విడిపించి అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన దేవుడా అటు నీతిమంతులుగా ఈ కుమార్తెను కూడా మీరు మార్చి మహిమ పొందండి. తన కుటుంబానికి రక్షణ దయచేసి లూదియా ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో నీ బిడ్డ గృహానికి కూడా రక్షణ వచ్చినట్లు సహాయం చేసి దీవెనలు తెలుపుకొని వేసే నవ్వులేస్తున్నాను. బాగా కష్టాలు పడ్డావురా. దేవుడి దయ మంది ఏముంది, ఆయన నడిపిస్తే మనం నడవటమేగా. బాగా కష్టాలు పడ్డావు. చిన్న ప్రార్థన చేసేసి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోండి. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి సహోదరి కరుణ కొరకు విజయాంటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తె అనుష విషయంలో 4 గంటల పట్టింది. 4 గంటలకు బయలుదేరితే 4 గంటల పట్టింది. బిడ్డ ఉద్యోగ విషయం 8:30 అయ్యే తట్టు 8:30 9 పరిచర్యకు బలమైనటువంటి స్తంభాలుగా మీ బిడ్డను నిలబెట్టి మహిమగంత ప్రభావాలు పొందుకొని కృపలో వర్ధనము చేసి పరిపూర్ణంగా నీ సన్నిధికి ఆకర్షించి రక్షణ మార్గంలో సంతోష క్రిస్మస్ ఆనందాన్ని మీ బిడ్డలు పరిపూర్ణంగా పొందుకున్నట్టు సహాయం చేయమని దీవించమని మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. మా అమ్మగారి విజయ అమ్మ కోసం ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యం ఉంటున్న నూతన బల నూతన శక్తిని అనుగ్రహించి అంకుల్ని ఆంటీని మీరు దీవించి కృపలో వర్ధనము చేసి మహిమ పొందండి. వారం వారం నీ సంధికి నడిపించి నీ రక్షణానందాన్ని బిడ్డకు పరిపూర్ణంగా అనుగ్రహించి మరేసాను బాగున్నారుగా.